సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాథో క్లియర్గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం శివం భజే మూవీ రివ్యూ. ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు నుండి నిదానంగా హీరో అశ్విన్ బాబుగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాడు అశ్విన్. రీసెంట్గా అతను చేసిన సినిమా హిడింబా, ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు శివం భజయ్ మూవీతో మరొకసారి తన గుర్తింపుని పెంచుకోవడానికి ఈ వారం థియేటర్స్కి వచ్చాడు. మాట్లాడుకుందాం ఆ సినిమాలో ఉన్న విశేషాల గురించి మన సమీక్షలో. చైనా, పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులు కలిసి ఇండియా మీద కుట్ర పన్నారు. చాలా పెద్ద విధ్వంసాన్ని వాళ్ళు ప్లాన్ చేశారు. ఆ విధ్వంసాన్ని ఆపే బాధ్యత ఇండియన్ సీక్రెట్ ఏజెన్సీస్, ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్, ఇండియన్ గవర్నమెంట్ తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆ విధ్వంసాన్ని ఆపే బాధ్యత ఒకరు తీసుకున్నారు. ఎవరు అంటే శివం భజే, పరమేశ్వరుడు తీసుకున్నాడు. అందుకోసం శివయ్య ఓ ఆట మొదలు పెట్టాడు. ఆ ఆటలోకి వచ్చాడు చంద్రశేఖర్ ఎలియాస్ చందు. చందు ఓ మామూలు బ్యాంక్ ఎంప్లాయ్. అతనికి దేవుడు అంటే ఇష్టం లేదు. పోతే దేవుడికి ఎవరైతే తనని నమ్మరో వాళ్ళంటేనే ఎక్కువ ఇష్టం. తను తీసుకున్న బాధ్యతని నెరవేర్చడం కోసం శివయ్య చందునే ఎంచుకున్నాడు. అందుకోసం ఆయన ఓ వింత నాటకం ఆడించారు చందు జీవితంలో. ఏమిటా నాటకం? అసలు టెర్రరిస్టులు ఇండియా మీద పన్నిన కుట్ర ఏమిటి? చందుని భౌతిక రూపంగా చేసుకుని ఆ పరమశివుడు చివరికి ఆ కుట్రని ఎలా భగ్నం చేశారు తెలుసుకోవడమే ఈ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాలో 3 జోనర్స్ మిక్స్ అయి ఉన్నాయని చెప్పొచ్చు. ఒకటి టెర్రరిజాన్ని బేస్ చేసుకున్న థ్రిల్లర్, ఇంకొకటి మర్డర్ మిస్టరీ, ఇంకొకటి ఇప్పుడు జనాలందరూ బాగా ఇష్టపడుతున్న డివోషనల్ మాస్ ఎంటర్టైన్మెంట్. ఈ సినిమా దర్శకుడు అప్సర్, ఆయన ఒక టికెట్ మీద 3 సినిమాలు చూపించాలి అనుకున్నారు. బాలీవుడ్లో వస్తూ ఉంటాయి చూడండి స్పై థ్రిల్లర్స్, టైగర్ జిందా హై, పఠాన్, ఆ మాదిరి బ్యాక్ డ్రాప్తో ఓ రకమైన కథను చెప్పాలనుకున్నారు. ఇంకో వైపుని చూసుకుంటే మలయాళంలో వస్తూ ఉంటాయి చూడండి మర్డర్ మిస్టరీస్, ఆ టైప్ ఆఫ్లో కథ చెప్పాలనుకున్నారు. దాంతోపాటు కాంతారా మాదిరి కథను కూడా చెప్పాలనుకున్నారు. ఆ రకమైన ఇంపాక్ట్ ఇవ్వాలి అనుకున్నారు. వీటన్నిటిని కలిపేసి ఇచ్చిపడేశారు అంతే. అనుకోవటం అయితే అనుకున్నారు, బాగానే ఉంది. కాకపోతే వాటిని ఒకదాంతో ఒకటి కలపటమే అనుకున్నంత సరిగ్గా జరగలేదు. రెగ్యులర్గా స్పై థ్రిల్లర్ మూవీస్లో కనిపించేటటువంటి సమస్యని ఈ సినిమాలో చూపెట్టారు. పోతే ఆ సమస్యని సాల్వ్ చేయడానికి స్పై రాలేదు, గోడచారిగా ఉన్నటువంటి హీరో రాలేదు. టిపికల్ తెలుగు కమర్షియల్ మాస్ హీరోని బయటికి తీసుకొచ్చారు. రెగ్యులర్ తెలుగు మాస్ హీరో క్యారెక్టర్ని సృష్టించి ఆ క్యారెక్టర్కి దేవుణ్ణి సపోర్ట్గా పెట్టి మాస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. దేవుడు అనే మ్యాటర్ ఎప్పుడు ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది, సినిమాకి వండర్ఫుల్ మైలేజ్ ఇస్తుంది. కాకపోతే సెన్సిబిలిటీస్ ఉంటాయి, వాటిని ప్రాపర్గా డిజైన్ చేయాలి, ప్రాపర్గా ఆడియన్స్తో కనెక్ట్ చేయాలి. అప్పుడు సినిమాని చూసేప్పుడు మ్యాజిక్ క్రియేట్ అవుద్ది. ఈ సినిమా వరకు చూసుకుంటే హడావుడైతే జరిగింది కానీ మ్యాజిక్ క్రియేట్ అవ్వలేదు. సినిమా క్లైమాక్స్ని భారీగా ప్లాన్ చేశారు. కాంతారా మూవీలో క్లైమాక్స్ ఉంటుంది చూడండి, ఆ మాదిరి ప్లాన్ చేశారు. స్పష్టంగా కనిపించింది కాంతారా రిఫరెన్స్ ఆ క్లైమాక్స్ ఫైట్లో. కానీ కాంతారా మూవీ చివరిలో ఏదైతే ఇంప్రెషన్, ఇంపాక్ట్ ఆడియన్స్ తీసుకుంటారో అది ఈ సినిమా ఇవ్వలేకపోయింది. ఎందుకంటే ఆ మాదిరి ఇంపాక్ట్ ఇవ్వాలి అంటే సినిమా మొదలైన దగ్గర నుంచి కూడా కథలో ఒక పవర్ఫుల్ డ్రైవింగ్ ఫోర్స్ రన్ అవుతా ఉండాలి. దానికి సంబంధించి ఈ మూవీ టీమ్ ప్రాపర్గా సరైన డిజైనింగ్ చేసుకోలేదు అని చెప్పొచ్చు. దేవుడు అనే పవర్ ఈ కథలో భాగం అన్నట్టు చూపించుకుంటానే వచ్చారు, కానీ ఆ పవర్ని మ్యాజికల్గా అయితే డ్రైవ్ చేస్తా రాలేదు స్క్రీన్ ప్లేలో. అంటే దేవుడు అనే పవర్ని స్క్రీన్ ప్లేలో ఎస్టాబ్లిష్ చేయడం కోసం వాళ్ళు తీసుకున్న ఐడియాస్ రెగ్యులర్గా ఉన్నాయి, అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. స్క్రీన్ ప్లేలో డ్రైవింగ్ విషయంలో డీటెయిల్స్ ఇంప్రెసివ్గా తీసుకున్నట్టయితే, వాటితో ఒక స్పెషల్ అటెన్షన్ని క్రియేట్ చేసి ఉన్నట్టయితే క్లైమాక్స్ పేలిపోయేది. సినిమా ఖచ్చితంగా బ్రహ్మాండమైన రెస్పాన్స్ తీసుకుని ఉండేది ప్రేక్షకుల నుండి. అశ్విన్ మాత్రం చాలా బాగా చేశాడు క్లైమాక్స్ ఫైట్లో. క్లైమాక్స్ ఫైట్ అనే కాదు, సినిమా అంతా ఫైట్ ఎక్కడొచ్చినా కూడా అశ్విన్ అదరగొట్టు వదిలిపెట్టాడు. మంచి మాస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. హిడింబా మూవీలో కాలబండ ఫైట్ ఉంది, అది అశ్విన్ బాబు కెరీర్లోనే బెస్ట్ ఫైట్. ఆ ఇన్స్పిరేషన్తోనే ఈ సినిమాలో కూడా ఫైట్లన్నింటినీ అదరగొట్టాడు. ఇంట్రెస్టింగ్ ఈజ్తో ఫైట్స్ చేస్తున్నాడు. అతను ఫైట్స్ చేసే విధానం ఎంటర్టైనింగ్గా ఉంది. చాలా మంచి ఇంప్రెషన్ తీసుకుంటున్నాడు ఫైట్స్ చేస్తూ. అశ్విన్ కాకుండా ఈ సినిమా చూస్తున్నప్పుడు మంచి ఊపిచ్చిన ఓ హైలైట్ కూడా ఉంది. ఆ హైలైట్ ఏమిటి అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్. వికాస్ సూపర్గా చేశారు ఈ సినిమా కోసం మ్యూజిక్. పాటలు ఓకే కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో మాత్రం మ్యూజిక్ డైరెక్టర్ వికాస్ బడిసా స్టన్నింగ్ కిక్ ఇచ్చారు సినిమా చూస్తున్నప్పుడు. కంటెంట్లో మిస్టేక్లు ఎక్కువైపోయాయి కానీ లేకపోతే నా కంటెంట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేవాడు తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో. అంత బాగా చేశాడు. ఈ సినిమాకి సంబంధించి ఇంప్రెసివ్గా అనిపించిన మరో మ్యాటర్ ఏమిటి అంటే టేకింగ్. డైరెక్టర్ టేకింగ్ బాగుంది. ముఖ్యంగా ఫైట్స్
చేపించేప్పుడు, అలాగే ఎలివేషన్ మూమెంట్స్ ఉన్నప్పుడు సూపర్గా తీశాడు. అతన్ని డైరెక్షన్ సెన్స్ని మెచ్చుకోకుండా ఉండలేం. ఆయనలో ఒక మంచి మాస్ డైరెక్టర్ ఉన్నాడు అర్థమవుతుంది. ఆ ఎలివేషన్ సీన్స్ని, ఆ బిల్డప్ సీన్స్ని డిజైన్ చేసిన విధానం చూస్తే ప్రాపర్ స్క్రిప్ట్ చేతిలో ఉన్నట్టయితే అదరగొట్టి వదిలిపెట్టి ఉండేవాళ్ళు ఈ డైరెక్టర్ అప్సర్ అని అనిపించింది. ఆయన టేకింగ్ చూస్తే ఆ టేకింగ్లో క్వాలిటీ ఉంది, కానీ స్క్రీన్ ప్లే డిజైనింగ్ విషయంగా మాత్రం ఇమ్మెచ్యూరిటీ కనిపించింది. సినిమా సేల్ అయిపోవాలంటే ఇది కావాలి అది కావాలి అని చాలా ఎలిమెంట్స్ని ఫోర్స్డ్గా ఇరికించేశారు. ఈ సినిమా కథలో మర్డర్ మిస్టరీ ఉంది. దాని గురించి ట్రైలర్లో కూడా బాగా హైలైట్ చేశారు. ఆ మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్, ఆ ప్రాసెస్ అంతా టోటల్ సిల్లీగా ఉంది. ఎంత సిల్లీగా ఉంది అంటే సీరియల్ కిల్లింగ్స్ జరుగుతూ ఉంటాయి కథలో. రెండో మర్డర్ జరగగానే ఒక డీటెయిల్కి సంబంధించి క్లారిటీ వచ్చేస్తుంది ఆడియన్స్ కూడాను. ఆ డీటెయిల్ జోలికి వెళ్లకుండా దాన్ని పక్కన పెట్టేశారు. దాని గురించి వాళ్ళు ఆలోచించారు, కానీ ఆడియన్స్కి ఆలోచన వచ్చేస్తుంది. చివరిలో రివీల్ చేశారు, అప్పుడు అర్థమవుతుంది ఎవరు ఫుల్సో. మళ్ళీ చివరిలో ఆ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి విలన్తో భారీ డైలాగ్ వేయించారు. ఆ మ్యాటర్ని ఇండియన్ రా ఏజెన్సీ కూడా పసిగట్టలేకపోయిందంట. అంత చిన్న మ్యాటర్ని పసిగట్టలేకపోయిన రా ఏజెన్సీ స్టాండర్డ్స్ గురించి తలుచుకుంటే బాధేసింది. ఆ స్టాండర్డ్స్తో వాళ్ళు భారతదేశాన్ని ఎలా కాపాడతారో అర్థం కాక భయం వేసింది. అలానే విలన్కి సంబంధించి చివరిలో ఇచ్చిన ట్విస్ట్ కన్వీనియంట్ ట్విస్టే కానీ బ్లాస్టింగ్ ట్విస్ట్ అయితే కాదు. ఎమోషన్కి సంబంధించి కూడా కొన్ని ఇమ్మెచ్యూర్ ఆలోచనలు ప్రాపర్గా స్ట్రాంగ్గా సినిమాతో కనెక్ట్ అవ్వనివ్వవు. అశ్విన్ తన పాత్ర పరిధి మీద నీట్గానే చేశాడు. అశ్విన్తో పాటు ఫుల్ లెంత్ రోల్లో జబర్దస్త్ ఆది కనిపిస్తాడు. అతను చేసే జబర్దస్త్ కామెడీ నచ్చే వాళ్ళకి నచ్చుద్ది, నచ్చని వాళ్ళకి నచ్చదు. హీరో హీరోయిన్ మధ్యన రొమాన్స్ రిలేషన్షిప్ అదంతా రొటీన్గా ఉంటుంది. అయినా కథకి అవసరం కాబట్టి నడిపించారు. అలాగా మురళీ శర్మ, తనికెలబర్ని, బ్రహ్మాజీ వీళ్ళకి కొన్ని మంచి సీన్స్ పడ్డాయి. ఆ సీన్స్లో స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేశారు. శివం భజే ఈ సినిమా గురించి మొత్తంగా చెప్పేది ఏమిటి అంటే, కంప్లీట్ ఇంట్రెస్టింగ్ అనిపించే డిఫరెంట్ ఎంటర్టైనర్ అయితే కాదు ఈ సినిమా. బాలీవుడ్ దగ్గర నుంచి సౌత్ ఇండియాలో, తెలుగులో రీసెంట్ టైంలో బాగా హిట్ అయిన సినిమాలన్నింటినీ కలేసి మెలేసి కలిపి కొట్టిన మాస్ ఎంటర్టైనర్ ఈ సినిమా. కథని స్ట్రిక్ట్గా ఫాలో అయితే ఈ సినిమాని భరించడం కష్టమే, కానీ కొన్ని మాస్ ఎలివేషన్ మూమెంట్స్ ఉన్నాయి, ఆ పైన ఫైట్స్ ఉన్నాయి. వాటి కోసం కథను పట్టించుకోకుండా వెళ్తే పర్వాలేదు, టైంపాస్ అవుద్ది. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.